శ్రీమాత్రే నమః. ఆషాఢమాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడనేటటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ప్రియభక్తుడు ఒక అతను ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం ఉన్నారు. ఎంతో చక్కని పాండిత్యం, అలాగే బాగా ఎక్కువగా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. అయితే అతని భార్య పేరు తారామతి. వారిరువురూ కూడా ఎల్లప్పుడూ శ్రీహరిని ప్రార్థిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటటువంటి అతి కొద్ది సొమ్ముతో ఎన్నో కష్టాలు పడుతూ కాపురాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపిస్తుంది. తారామతికి ఎప్పుడూ కూడా వారి వివాహం ఎలా జరిపించాలా అని బాధగా ఉండేది. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైనటువంటి ప్రేమని మనందరికీ తెలిసిందే కదా. అయితే ఒకనాడు ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తడతాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం ఇలా వెళుతూ వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి నన్ను ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే తిరిగి మరలా రేపు ఉదయమే నా దారిన నేను వెళ్ళిపోతానంటూ విష్ణుచిత్తుడిని అర్థిస్తాడు ఆ బ్రాహ్మణుడు. అందుకు విష్ణుచిత్తుల వారు, స్వామి, అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంటుంది? అతిథంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారితో సమానమని చెప్పి మన పురాణాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి కదా. మరి తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో ఉండవలసింది అంటూ ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకొచ్చి అతనికి సపర్యలు చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు. ఏమ్మా, చాలా దిగులుగా ఉన్నావు, ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అంటాడు. అప్పుడు తారామతి, స్వామి, తమను చూస్తుంటే మహా తపస్సంపన్నుల్లా ఉన్నారు. తేజస్సులో సాక్షాత్తు వైకుంఠవాసుల్లా ఉన్నారు. మీ వద్ద దాచేదేముంటుంది స్వామి? నా మనోవ్యదంతా కూడా నా పుత్రికల వివాహం గురించి అని చెప్పి విన్నవిస్తుంది. అప్పుడు ఆ విప్రోత్తముడైనటువంటి బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ ఏమిటో నేను తెలుసుకున్నాను. నీ కష్టాలు తొలగిపోయి మీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహం అవడానికి ఒక అద్భుతమైనటువంటి వ్రతం మీకు చెబుతాను. ఈ వ్రతం ఆచరిస్తే మీ కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అదే వెంకటేశ్వర వ్రతం. ఈ వ్రతం సులభతరం అని చెప్పి వ్రత విధానమంతా కూడా ఆ దంపతులకు వివరిస్తాడు. తరువాత విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు, ఎంతో శుభదినం. ఈ రోజే తమరు సెలవిచ్చినటువంటి వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి విష్ణుచితులు తారామతి దంపతులిద్దరూ కూడా తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను పిలుచుకొని వెంకటేశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి గృహాలకు వెళ్ళిపోతారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాలకు నమస్కారం చేసి, తర్వాత విష్ణుచిత్తుల వారి యొక్క భక్తికి, వారు చేస్తున్నటువంటి సేవా తత్పరతకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి వారిని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి, మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు. అంతలో బాగా చీకటి పడి నిద్రా సమయం ఆసనమవుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగినటువంటి దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడుపేదవాడినటువంటి నన్ను మీరు ఈ విధంగా ఎంతగానో ఈ వ్రతాన్ని చెప్పి నన్ను ఉద్ధరించి నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను. అయితే స్వామి, కడుపేదవాడినైనటువంటి నేను, నా వద్ద ఇంతకు మించి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే మీరు విశ్రవించండి అంటూ వేడుకుంటాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, విష్ణుచిత్త, మీరేమీ బాధపడినవసరం లేదని చెప్పి నేను బయట వసారాలో పడుకుంటానని చెబుతాడు. కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. రాత్రి 4 జామున ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. ఎటు చూసినా కూడా కటిక చీకటి. ఆ గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా కనిపించడం లేదు ఎవరికి. విష్ణుచిత్తుడికేమో బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో పాపం అని చెప్పి బెంగగా ఉంటుంది. కానీ ఆ గాఢాంధకారంలో అతనికి ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతారు. ఇక ఆ కుటుంబం అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. అంతలో తెల్లవారుతుంది. వాన కాస్త తేలికవుతుంది. బయటున్నటువంటి బ్రాహ్మణుడు ఏమయ్యాడా అని ఎంత బాధపడుతున్నాడో ఏమో పాపం అనుకుంటూ బయటకొచ్చినటువంటి ఆ దంపతులకు అద్భుతమైనటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తుంది. అక్కడ చూస్తే విప్రోత్తముడు కనిపించలేదు. చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది. ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం చిరునవ్వు నవ్వుతో కనిపిస్తుంది వారికి.
జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమవుతుంది. వారి ఆనందానికి ఇక అవధులే లేవు. ఆహా! వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీహరా! ఏమి మన అదృష్టం! ఏమి మన భాగ్యం! స్వామిని మనం తెలుసుకోలేకపోయామే! చివరికి స్వామికి చినిగినటువంటి దుప్పటిచ్చామే అని చెప్పి బాధపడుతూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని అలా ఇంట్లోకి వస్తారు. రాగానే ఇల్లంతా కూడా ఒక్కసారిగా స్వర్ణమయంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ధనరాశులే. ఆహా! వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని ఆచరించినందుకే కదా మనకిదంతా కూడా జరిగిందని చెప్పి, ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తారు ఆ దంపతులు. చూసారా? విన్నారా? సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుడి ఇంటికి ఒక అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం గురించి చెప్పడమే కాకుండా, స్వయంగా తీర్థ ప్రసాదాలు ఆయనే స్వీకరించాడు. స్వామివారు మరి అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంటికి స్వామి స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తానని చెప్పి స్వామే అభయమిచ్చారట. మరి మనం కూడా కుదిరినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలను పొందుదాం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తని చెప్పి సాక్షాత్తు ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలను మనం కూడా ఆచరించి పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. మరిప్పుడు ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథే మరొకటుంది తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అని ఒక పట్టణం ఉండేది. పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు వారి యొక్క సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలినటువంటి సామాన్య వ్యక్తులను అతి హీనంగా చూస్తూ ఉండేవారు. ఆ వచ్చినటువంటి ఐశ్వర్యమంతా కూడా వారి గొప్పేనని చెప్పి భావించి నిత్య పూజలు కాదు కదా, విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఎటువంటి పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీహరికి వీరందరికీ కూడా ఎలాగైనా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనిపిస్తుంది. అలా ఒకనాడు ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలలో మునిగి తేలిపోయి ఉంటారు. ఆ పట్టణానికి తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువవుతాడు. ఆ రోజు చూస్తే ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలనేటటువంటి ఆలోచన పెట్టుకోలేదు. ఒక్కసారిగా ఏమవుతుందంటే సాయంత్రం దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి. బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి. ఆ వ్యాపారులందరి ఇల్లు కూడా నీట మునిగిపోతాయి. ఎటు చూసినా గాఢాంధకారం మునిగిపోతుంది. తెల్లవారేసరికి ఊరు మొత్తం నేలమట్టమవుతుంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగులుతారు. అసలు ఎందుకు ఇంత ఉపద్రవం కలిగింది? ఎందుకు ఇంతటి జలప్రళయం సంభవించింది? ఎవ్వరికీ అంతుపట్టదు. అంతలో వారికి ఒక విశేషం కనిపిస్తుంది. ఊరి చివరనుండేటటువంటి పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉంటాయి. వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకలు అసలెలా ఉన్నాయి? మన ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయాయి అని చెప్పి వారిలో వారే అనుకుంటూ ఉండగా, అంతలో అక్కడ ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆకాశవాణి ఇలా వారితో పలుకుతుంది. ఓ మూర్ఖులారా! మీ సంపదలను చూసుకొని మీరు ఎంత మిడిసిపడ్డారు? మీ సంపదలన్నీ కూడా మీ గొప్ప. మీ గొప్పేనని చెప్పి మీరు అనుకోవడం కావని, అలాగే మీరు ఎక్కువగా అత్యాశకు గురై సామాన్య మనుషులను కూడా ఎంత చిన్నచూపు చూశారు. ఇలా మీరు చేయడం వల్లే ఇదంతా కూడా సంభవించింది. ఆ పూరి గుడిసెలో నివసించేటటువంటి దేవయ్య అనే వ్యక్తి నాకు ప్రియభక్తుడు. అతను సామాన్యుడే. ఆ దేవయ్య ప్రతిరోజు ఏం చేస్తాడో తెలుసా? మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయాన్ని మీరు పట్టించుకోకపోవచ్చేమో కానీ అతను మాత్రం ప్రతిరోజు కూడా ఆ ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. మీరు చూస్తే మీ విందు వినోదాల్లో మునిగి ఆడిపారి సంతోషంగా ఉంటున్నారు. కనీసం అక్కడ ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఒక చిన్న దీపం వెలిగించాలనన్నా మీకు అనిపించిందా? ఎప్పుడైనా కానీ పోనీ రోజు కుదరకపోయినా విశేషమైనటువంటి రోజులోనైనా అక్కడ ఒక చిన్న దీపం వెలిగించాలని మీకెప్పుడూ అనిపించలేదా? కాబట్టి నిన్న ఆ దేవయ్య చక్కగా అక్కడున్నటువంటి ఆ ఊరి ఆలయంలో దీపం వెలిగించాడు. అందులోనూ నిన్న ఏకాదశి. తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని కూడా ఆ ఆలయంలో ఆచరించాడు. ఆ వ్రత ఫలితంగా అలాగే అతను ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజా ఫలితంగా తనతో పాటే ఆ గుడిసెల్లో నివసిస్తున్న వారందరూ కూడా రక్షించబడ్డారు. మీరందరూ కూడా ఇప్పుడే మీ తప్పును తెలుసుకొని ఇకనైనా మీలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఈ ఐశ్వర్యం కేవలం మీ వల్లే సంభవించింది, మీ వల్లే వచ్చిందని చెప్పి ఆలోచనలన్నీ మానుకొని ఇకనైనా కానీ ధర్మబుద్ధితో ధర్మాచరణలో నడుచుకుంటూ చక్కగా స్వామివారిని అమ్మవారిని మీ తప్పును మన్నించమని చెప్పి వేడుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని మీరు కూడా ఆచరించండి.
ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు కూడా తిరిగి పూర్వ రూపంలో మీకు కనిపిస్తాయని చెప్పి ఆకాశవాణి ఇలా పలుకుతుంది. వెంటనే వారు వారి తప్పును తెలుసుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. తిరిగి వారి గృహాలు పూర్వ రూపంలో వారికి కనిపిస్తాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా శ్రీవారికి భక్తులై ప్రతిరోజు కూడా ఆ ఆలయంలో ఒక్కొక్కరుగా దీపాన్ని వెలిగించడం మొదలుపెడతారు. తరువాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని కూడా నెలకొకసారి కానీ వీలు కుదిరినప్పుడు కానీ ఆచరించుకుంటూ బ్రతికి ఉన్నంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి అందరూ కూడా ముక్తిని పొందారు. పూర్వకాలంలో నగరి అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ధనగుప్తుడనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను మహాలోభి. ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినా అతనికి ఉన్నటువంటి లోభత్వానికి అంతే లేకుండా పోయేది. ఆ ఐశ్వర్యం అంతా కూడా తన గొప్పేనని చెప్పి విర్రవీగిపోయేవాడు. ఎంతటి వారికైనా అహంకారమే కదండి అదో పాతాళానికి తొక్కివేయబడేది. మరి ధనగుప్తుడి యొక్క భార్య పేరు కాంతిమతి. ఆమె మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక పేరు కుమారి. ఆమెకు దైవభక్తి బాగా ఎక్కువగా ఉండేది. అందులోనూ వెంకటేశ్వర స్వామివారంటే అత్యంత ప్రీతి. స్వామిని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఆయన నామస్మరణ తలుచుకుంటూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని మరీ వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చేటటువంటి ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు. అందరూ స్వీకరించినా కూడా తండ్రి ఎప్పుడూ కూడా ప్రసాదం తీసుకునేవాడు కాదు. భర్తకున్నటువంటి ఆ ప్రవర్తనను చూసి కాంతిమతి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేది. ఒకనాడు కుమారి తన స్నేహితుల ఇంట వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతం జరుగుతుందని చెప్పి తెలుసుకొని తాను కూడా వ్రతకథలన్నీ కూడా విందామని చెప్పి చక్కగా స్వామివారి పూజ చూద్దామని చెప్పి వెళ్తుంది. వ్రతం పూర్తయ్యేసరికి బాగా మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకుని ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యానికి వచ్చేసరికి బాగా ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందాంలే అని చెప్పి అనుకొని ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉంది కదా అని చెప్పి ఆమెకు గుర్తొస్తుంది. ఆ అంగడికి వెళ్ళి ఆ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళడిగి తాగుతుంది. ఇక తండ్రి కోపగించుకుంటాడేమోననేటటువంటి భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పడుతుంది. ఆ హడావిడిలో కుమారి వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రసాదం పొట్లం ఆ దుకాణంలోనే మర్చిపోయి విడిచిపెడుతుంది. అంతలో ఆ బజార్లో ఒక్కసారిగా పెద్ద అలజడి మొదలవుతుంది. ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ పరిగెడుతూ ఉంటారు. అక్కడ చూస్తే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో ఉన్నటువంటి అంగళ్ళన్నీ కూడా అగ్నిదేవుడి యొక్క ప్రతాపానికి ఆహుతి అవుతూ ఉంటాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైనటువంటి వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించిపోతుంది. ఇంకా కొన్ని క్షణాల్లో తన కళ ఎదుట తన అంగడి కూడా బూడిద కావాల్సింది. ఆ ఆలోచనలతో పాపం అతని చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. అంగడి నుండి అందరూ కూడా బయటకు పరుగులు తీస్తూ ఉంటారు. కానీ తాను మాత్రం ఉండిపోతాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు అతనికి. అక్కడే పాపం అక్కడనే నుంచొని కంగారు పడిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఆ కంగారులో అతని చేతికి ఒక పొట్లం తగులుతుందండి. ఆ యొక్క పొట్లాన్ని అతను ఏ ఆలోచన లేకుండా ఆ పొట్లంలో ఉన్నటువంటి పదార్థాన్ని తీసి నోట్లో వేసేసుకుంటాడు. పాపం కాస్త తీయగా అనిపించి మనసు కుదుట పడుతుంది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే ఒక అద్భుతమైనటువంటి సంఘటన అవుతుంది. అక్కడ మంటలన్నీ కూడా ధనగుప్తుడి ముందు దుకాణం వద్ద ఆగిపోతాయి. ఒక్క నిప్పురవ్వ కూడా అతని దుకాణంపై పడదు. ఏమిటి విచిత్రం? అసలు ఏమిటి మాయ? ధనగుప్తుడికి నోట మాట రాదు. అంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఇంట్లో తెలిసినటువంటి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికొస్తారు. అంగడి వరకు వచ్చినటువంటి మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనవుతారు అందరూ కూడా. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయినటువంటి స్వామివారి ప్రసాదం పొట్లం గుర్తుకొస్తుంది. ధనగుప్తుడు అంతకుముందు తాను తినది ఆ పొట్లంలో ఉన్నటువంటి పదార్థంగా తెలుసుకుంటాడు. కుమారి ఆ పొట్లం వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రసాదం అని చెప్పి తెలుసుకొని తాను వ్రతంలో పాల్గొనడం అంతా కూడా వివరించి చెబుతుంది. తాను స్వీకరించినటువంటి ఆ యొక్క ప్రసాద మహత్యం వల్ల తాను ఆ ప్రమాదం నుండి బయటపడ్డా అని చెప్పి ధనగుప్తుడు తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. తాను తానుకున్నటువంటి లోభత్వాన్ని విడిచిపెట్టి స్వామివారిపై మరింత ఎక్కువగా భక్తిని పెంచుకుంటాడు. స్వామిని క్షమించమంటూ అనేక విధాలుగా పరిపరి విధాలుగా వేడుకొని చంపలు వేసుకుంటాడు. అలా సాయంకాలమే ఊరి వారందరినీ కూడా పిలిచి స్వామివారి యొక్క వ్రతకల్పాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. అలా అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి యొక్క సేవలకే తన యొక్క శేష జీవితాన్నంతా కూడా గడిపి
చివరికి ముక్తిని పొందుతాడు. మరి చూశారు కదండీ! కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి ఆ వర్తకుడు బయటపడ్డాడో! మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత మహత్యానికి ఉన్నటువంటి అద్భుతమైనది ఇదేనట. మరి మనం కూడా వీలున్నప్పుడు స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించుకుందాం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడని ఒక చాకలి అతను ఉండేవాడు. అతను తన యొక్క కులవృత్తిని నిర్వహించుకుంటూ వీలున్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతనికి అవిటితనం ఉండేది. పాపం అతని దిగులంతా కూడా అతనికి ఉన్నటువంటి అవిటితనం. కాలు అవిటిది కావడం వల్ల ఉతికినటువంటి బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం అతనికి కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎప్పుడూ కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడనేటటువంటి నమ్మకంతో జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. భక్తజన సులభుడైనటువంటి ఆ శ్రీహరి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఎవరికైనా కానీ వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యేసరికి స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడనేది సత్యం. అలా ఒకనాడు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ రొప్పుతూ వస్తాడు. అంతలో మార్గమధ్యంలో అతనికి ఒక బ్రాహ్మణుడు తారసిల్లుతాడు. సహజంగానే భక్తి శ్రద్ధలు ఉన్నవాడవడం వల్ల ఆ మిత్రుడు భుజం మీద ఉన్నటువంటి మూటలన్నీ కిందబెట్టి బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు. ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలితో ఎంత బాధపడుతున్నావు నాయనా, నీ బాధ చూడటానికి నాకు చాలా కష్టంగా ఉంది, నువ్వెంత కష్టపడుతున్నావో అంటాడు. అప్పుడు ఆ మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు, గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదయ్యా, ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వరాదు అంటూ విన్నవించుకుంటాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పకుండా చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాదు, నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం గురించి చెబుతాను. వ్రతాన్ని ఆచరించిన తర్వాత నీకు 1000 వరహాలొస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకివ్వాలి. రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడొస్తానే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతం గురించి చెప్పండి, తప్పకుండా ఆచరించుకుంటాను అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామివారి యొక్క వ్రతం గురించి వివరంగా చెబుతాడు. మిత్రుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చి విషయం గురించి భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇస్తాడు. అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది. మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులెవరో మీకోసం వచ్చారు. రాజుగారు మీకు కట్న కానుకలు పంపించాడట అని చెబుతాడు. అంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని చెప్పి 1000 వరహాలు బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెడతారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెబుతారు. మిత్రుడి ఆనందానికి అవధులుండవు. వారం దాకా ఎందుకయ్యా, రేపే వెళ్ళాలని చెప్పి మూటా ముల్లె సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమవుతాడు. ఆ ఆనందంలో ఆ బ్రాహ్మణుడు సంగతి మర్చిపోతాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత ఇవ్వచ్చులే అనుకుంటాడు. వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరతాడు. రోజులు నెలలు గడుస్తూ ఉంటాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోతాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన స్వామికి కోపం వస్తుంది. మానవ నైజం ఇంతే అనుకుంటాడు. స్వామి తన మహత్యం ఎలాగో ఉంటుందో అని చెప్పి తెలియజేయాలని చెప్పి అనుకుంటాడు. మర్నాడు రాజుగారి ఆస్థానంలో రాణిగారి నగలు మాయమవుతాయి. ఆ అభాండం ఈ మిత్రుడి మీద పడుతుంది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షిస్తారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం నా మీద పడిందని చెప్పి ఆలోచిస్తున్నటువంటి మిత్రుడికి ఆ రాత్రి స్వామి కలలో కనిపించి, వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో నీ వద్దకు వచ్చింది ఎవరో కాదు, నేనే. నాకిచ్చినటువంటి మాట నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, కాబట్టి ఇదంతా సంభవించిందని చెబుతాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను పాపాత్ముని, మిమ్మల్ని కనీసం గుర్తుపట్టలేకపోయాను, ఎంతో అపరాధం చేశాను, దయచేసి నన్ను క్షమించండి, కరుణించండి అని చెప్పి ఇక మీదట తప్పకుండా మిమ్మల్ని మర్చిపోను, విస్మరించను, మీ వ్రతాన్ని తప్పక ఆచరిస్తాను. అంతేకాకుండా నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పించుకుంటాను స్వామి అంటూ చంపలు వేసుకొని స్వామిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. భక్తజన సులభుడైనటువంటి స్వామి సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహిస్తాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరునాడే దొరుకుతాయి. మిత్రుడు దొంగలించలేదని చెప్పి తెలుసుకొని ఆ రాజు మిత్రుడిని కారాగారం నుండి విడిచిపెడతాడు. అప్పటి నుండి మిత్రుడు స్వామికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చక్కగా ప్రతి నెల వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ తన యొక్క సంపాదనలో సగభాగం స్వామికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు.
మరి తెలుసుకున్నారు కదండీ! స్వామివారి యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో, స్వామిని మర్చిపోయిన తర్వాత స్వామి మరలా తిరిగి మన ప్రేమను అంతే పొందాలని చెప్పి మనకు కొన్ని రకాల పరీక్షలను పెట్టడం సహజం. మరి ఈరోజు స్వామివారి గురించి చెప్పినటువంటి ఈ కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. తిరిగి మరలా మరొక చక్కని వివరణతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.